వెల్కమ్ బ్యాక్ టు నిర్మల శ్రీనివాస్ బ్లాగ్స్. 100 వీడియోస్ అయితే కంప్లీట్ అయినాయి. 100 వీడియోస్ వరకు కూడా మీరు చూసి నన్ను అయితే ఎంకరేజ్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఏదైనా కానీ చూస్తేనే కదా, చూసేవాళ్ళు వినేవాళ్ళు ఉంటేనే కదా చెప్పగలుగుతాం. ఏదైనా కానీ చూసి ఇంతవరకు చూస్తేనే కదా నేనైతే చేయగలుగుతున్నా. 100 వీడియోస్ చేయడం కూడా నా విషయంలో అయితే నార్మల్ కాదు. నాకైతే చిన్న దానికే నేను అసలు ఏం మాట్లాడలేకపోయే లెక్క ఉండేదాన్ని. ఇప్పుడైతే కొంచెం ఇంప్రూవ్ అయింది, చెప్పగలుగుతున్నా. కొన్ని వాయిస్ కూడా ఇవ్వాలంటే కూడా నేను ఇబ్బందిగా ఫీల్ అయ్యేదాన్ని. ఫస్ట్ అయితే తిరుపతి పోతేనైతే తిరుపతి మా అమ్మాయి అయితే అన్ని వాయిస్ అయితే ఇచ్చింది. తర్వాత నాకైతే ఇప్పుడు కొంచెం బెటర్గా నేను ఇంప్రూవ్ అవుతున్నా. కానీ ఇంతవరకు అయితే నాది చూస్తూ మీరైతే నన్ను ఎంకరేజ్ చేస్తున్నట్టు అనిపించింది. నాకు 100 సబ్స్క్రైబర్స్ కూడా అయ్యారు. 100 వీడియోస్కు 100 సబ్స్క్రైబర్స్ కావడం కూడా నాకు చాలా గ్రేట్గా అనిపించింది, మంచిగా అనిపించింది. నన్ను ఇలానే ఎంకరేజ్ చేయండి. నేను సమ్మర్ నుండి అయితే నేను సమ్మర్లోనే పెట్టాలనుకున్నా. పిల్లలు ఇంటి దగ్గర ఉండేసరికి వీడియోస్ అయితే పెడదామని అనుకున్నా. యూట్యూబ్ స్టార్ట్ చేయాలని అయితే ఒక 6 మంత్స్ నుంచి నేను అట్లా అనుకుంటున్నా. కానీ స్టార్ట్ చేయడం అయితే లేట్ అయింది. అప్పటికి 6 మంత్స్ నుంచి అనుకోని అయితే ఆగస్టు 1st అయితే స్టార్ట్ చేసిన. అయితే తిరుపతికి వెళ్ళిన వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేసిన. నాకు స్టార్టింగ్ తిరుపతికి పోయినా కదా, తిరుపతి వీడియోసే పెడదామన్న ఉద్దేశంతోనైతే పెట్టిన. తిరుపతికి వెళ్ళి రాగానే తిరుపతికి అయితే వెళ్ళొచ్చినాం. మంచిగా అనిపించింది. మా తమ్ముడు, మా మరదలు, నేను, మా ఆయన, మా పిల్లలు మేమందరం కలిసి అయితే తిరుపతికి వెళ్ళాం. ఫుల్ ఎంజాయ్ చేసినాం. మంచిగా అనిపించింది. అక్కడ ఎలాంటి ఇట్లా మనస్పర్ధలు లేకుండా మనం ఒక ఫ్యామిలీ నుండి పోయినప్పుడు ఎవరు ఇట్లా అలగకుండా చేయకుండా మంచిగా సంతోషంగా రావడం అయితే నాకు ఫుల్ హ్యాపీ అనిపించింది. అవి అయితే వీడియోస్ నేను షేర్ చేసిన మీకు. అట్లనే తర్వాత వచ్చి ఇంట్లో పూజ కానీ, రాఖీ పౌర్ణమిది కానీ, రాఖీ పౌర్ణమి కూడా మా తమ్ముడు వాళ్ళు వచ్చిర్రు, మా ఆడబిడ్డ వాళ్ళు వచ్చిర్రు. అట్లా అవన్నీ నాకు మెమోరీస్గా అయితే మిగిలిపోయినాయి. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా అదే అనుకున్నా, మెమోరీ ఉన్నా చాలు నాకు అని. అంటే ఎన్నోసార్లు తిరుపతి పోతాం మనము, ఎన్నో రాఖీ పండుగలు అయిపోతుంటాయి, ఎన్నో బర్త్డేలు అయిపోతుంటాయి కదా, అవుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు నాకు స్పెషల్ ఏంటంటే నాకు ఈ యూట్యూబ్లో పెట్టడం వల్లనైతే నాకు మెమోరీగా అయితే మిగిలిపోయినాయి అవి. తిరుపతి వెళ్ళింది కూడా ప్రతి మినిట్ టు మినిట్ నాకు అక్కడ ఏం జరిగింది అనేది మేము వీడియోస్ అయితే ఏవేవి పెట్టినామో ఆ వీడియోస్ అయితే నాకు అన్నీ చూసినప్పుడల్లా అవైతే నాకు మెమొరీ అయితే ఉన్నాయి. అట్లనే రాఖీ పండుగ రోజు వాళ్ళందరూ వచ్చింది అవన్నీ నేను ఒక సాంగ్ లాగైతే ఫొటోస్ అన్నీ అప్లోడ్ చేసిన. అవి కూడా నాకు మంచిగా అనిపించింది. తర్వాత వచ్చి స్టిచ్చింగ్ వీడియోస్ అయితే రెగ్యులర్గా ఇంట్లో స్టిచ్ చేసినాయి. కొన్ని మట్టుకైతే పెడుతున్నా. నాకు అన్ని పెట్టడం అయితే వీలైతలేదు. ఇప్పటికైతే వీడియో తీయడం ఇవైతే వీలైతలేదు. అది కంప్లీట్ అయిన తర్వాత అయితే నేను పెట్టగలుగుతున్నా. ఇంకా స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా వీడియోలు పెట్టడానికి ట్రై చేస్తా. ప్రతిదీ స్టిచ్చింగ్ చేసుకుంటానైతే వీడియోలు చేస్తా అనుకుంటున్నా. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన వీడియో, అమ్మ వాళ్ళ ఇల్లు, తమ్ముని వాళ్ళ ఇల్లు అయితే నేను వీడియో అప్లోడ్ చేసిన. అయితే అది పప్పకు అమ్మకు ఇద్దరికి ఫీవర్ వచ్చిందంటేనైతే చూసిపోదామని అయితే వచ్చినాము. అట్లా ఎన్నిసార్లు వచ్చినా మనకైతే గుర్తుండదు కదా. సార్ అయితే పప్పకు హెల్త్ బాగాలేదు, ఈ టైం ఇట్లా వచ్చినాం మేము అని అయితే నాకు ఆ అప్పుడు వీడియోలు తీసుకుందామని కూడా అనుకోలేదు. ఎందుకంటే హెల్త్ బాగాలేకపోతే వచ్చినాం కదా అన్నట్టుగా అనిపించింది. అప్పుడే స్టార్టింగ్ కాబట్టి నాకు కొంచెం మంచిగా అనిపించలేదు వీడియోలు తీయడానికి కూడా. మా తమ్ముడు మామూలుగా యూట్యూబ్లో పెడుతున్నారు కదా అన్నట్టు మా తమ్ముడు ఇట్లా మా మదర్ ఇట్లా వాళ్ళు అయితే వట్టిగా నేను అక్కడ తిరుగుతుంటే అటు ఇటు నన్ను వీడియో తీసిర్రు. అదే తర్వాత నేను ఓకే పప్ప దగ్గరికి అయితే పోయినా కదా, అమ్మను దగ్గరికి అయినా అమ్మని చూసిన పప్పని చూసినా కదా, సరే వీడియో అయితే పెడదామని ఆ వీడియో అయితే నేను అప్లోడ్ చేసిన. తర్వాత వచ్చి మా ఇల్లు వీడియో కానీ, అక్కడ చెరువు దగ్గర వీడియో కానీ, ఇంట్లో దేవుళ్ళు చేసిన వీడియోలు, ఇంట్లో పూజలు, తర్వాత వచ్చి మా ఇల్లు వీడియో కూడా నేను ఆన్లైన్లో ప్రోడక్ట్స్ అవి చిన్న వస్తువులు అయితే తీసుకున్నానైతే చూపించిన. మన ఇంట్లో ఎట్లుంటాయి కొన్ని ఐటమ్స్, కొందరిని చూసి కొందరు ఇవి పెట్టుకుంటే బాగుంటుంది కదా అన్న ఆలోచన వస్తుంది కదా. అట్లనే అదే ఉద్దేశం మీద మా తమ్ముడిని ఉన్న ఇంట్లో అయితే మొత్తం అన్ని వీడియోస్ తీసి అయితే బాగుంటుంది కదా అని వాడికే చూపించిన. పెట్టాలంటే ఓకే పెట్టాక అనేసరికి అదైతే వీడియో నేను అప్లోడ్ చేసిన. వాళ్ళ ఇంట్లో కూడా మొత్తం అవన్నీ పెట్టిన. ఇంట్లో కింద కూడా అమ్మ పప్ప ఉండేది కూడా ఆర్చ్ అవి బాగుంటాయి కదా అని అవైతే పెట్టిన.
అవి ఎట్లా అంటే ఎవరన్నా పెట్టుకోవాలనుకున్నప్పుడు ఈ డిజైన్ బాగుంది, ఇట్లా బాగుంటుంది కదా అని మన వీడియో వల్ల ఒక ఉపయోగం, కొన్ని ఐటమ్స్ ఇట్లా ఇట్లా పెట్టుకుంటే బాగుంటుంది అని ఆలోచన వస్తుంది అన్న ఉద్దేశం మీద అయితే అవి పెట్టిన. ఈ బ్లాగ్స్ అయితే మనం ఇంట్లో అటు ఇటు పోయినా అన్ని ప్రతిదీ పెడతా ఉంటాం కదా, అట్లనే తమ్ముడు వాళ్ళ ఇల్లు అని ఒక వీడియో అయితే చేసిన, మంచి అనిపించింది. ఇంకా చిన్న బర్త్డే వీడియోస్ కూడా పెట్టిన. బర్త్డే కూడా ఎప్పుడైనా మేము ఇక చిన్నగా ఇంట్లో మనం అయితే ఇక పిల్లలు అయితే పెద్దగా వేసుకుంటాము, మేమైతే చిన్నగా వేసుకుంటాం. అట్లా మా ఆయనదైనా బర్త్డే నాదైనా కానీ ఒక కేక్ తీసుకొచ్చి అయితే కట్ చేసుకుంటాము. ఎప్పుడైనా తమ్ముడు వచ్చేటోడు, ఈసారి వాడు కూడా వీలు కాలేదు, వర్క్ ఎక్కువ ఉండేసరికి వాడు కూడా రాలేదు. అప్పుడు మా పాప కూడా, మా చిన్నమ్మాయి కూడా లేదు ఆ వీడియోలో, ఆమె హాస్టల్లోనే ఉంది. అట్లా మేము నలుగురం అయితే తీసుకున్నాం. మా ఆరాధ్య అని చెప్పిన కదా, మా కోడలు ఆమె ఆరాధ్య అయితే వచ్చి ఇక ఎవరు లేరు కదా మనమే అని ఒక మా ఆరాధ్య అయితే రమ్మన్న వాళ్ళు ఆమె అయితే వచ్చింది. కేక్ కట్ చేస్తామని, ఇది నేనే కట్ చేస్తామని అయితే వచ్చింది. అట్లా ఆమె ఉన్నది. మేమే 5 మెంబర్స్గా మేము బర్త్డే అయితే సెలబ్రేషన్ చేసుకున్నాము. ఒడిబియ్యం వీడియో అయితే బాగా వైరల్ అయింది, అంటే బాగా పోయింది. 16K అట్లా పోయింది. 16K అంటే నాకు నార్మల్ కాదు అది. ఎట్లా అంటే 1K పోతేనే ఒక వీడియో 1K పోయిందని సంతోషపడే టైంలో, ఎందుకంటే సబ్స్క్రైబర్స్ కూడా చాలా తక్కువ ఉంటారు కదా స్టార్టింగ్లో, ఒక్కొక్కరుగా పెరగాలి కాబట్టి కష్టమే కదా. ఒక 60, 70 అట్లా 80 సబ్స్క్రైబర్స్ ఉన్న టైంలో 1K పోవడం కూడా కష్టమే అనుకున్నప్పుడు 16K అది పోయింది. ఒడిబియ్యం ఒక సాంగ్ పెట్టయితే అది మేము ఇళ్ళకి వెళ్ళినప్పుడు తీసుకున్న వీడియో అప్లోడ్ చేద్దాంలే, స్టేటస్లో పెడితే నాకు ఇట్లా మంచిగా ఉంది వీడియో, మీ ఆయన కేరింగ్ బాగుంది అని ఇట్లా చెప్పేటోళ్ళు అన్నట్టు. అయితే ఆ స్టేటస్లు కాకుండా ఇట్లా వీడియోలలో అప్లోడ్ చేస్తే బాగుంటుంది కదా అని నేను అదైతే అప్లోడ్ చేసిన. దానికి మంచి రిజల్ట్ అయితే మంచిగా చూపించింది, నాకైతే మస్తు అనిపించింది. అట్లాంటి వీడియో నాకు మళ్ళా అంత మంచి వీడియో రావాలని కోరుకుంటున్నా. అంత బాగా నన్ను ఎంకరేజ్ చేయండి. 16K అట్లా పోయింది కదా, అంతకన్నా ఎక్కువ పోయి నాకు ముందుకైతే పోవడానికైతే నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా వచ్చి అక్కడ దేవుని నిమజ్జనం కానీ చెరువు దగ్గర, మా కొత్తపల్లి చెరువు ఫేమస్ ఎందుకంటే కరీంనగర్ నుంచి వచ్చే బతుకమ్మలు కానీ వినాయకులు కానీ అన్నీ మా కొత్తపల్లికి వస్తాయి కాబట్టి అది చూపించాలనుకున్నా మీకు. కొన్ని విషయాలు అయితే పక్క ఊరైనా మనకు తెలియదు కదా, అట్లా కొన్ని తెలుసుకోవాలని చెప్పాలని ఆలోచనతోనైతే నేను అన్ని వీడియోస్ అయితే కొన్ని పెడుతున్నా. అట్లయితే నిమజ్జనం కానీ అవన్నీ అయితే పెట్టిన. మా తమ్ముని బర్త్డే వీడియో కూడా అప్లోడ్ చేసిన. అదేంటంటే ఆగస్టు 8 రోజు బర్త్డే ఉంది. ఆ రోజు వాడు ఫొటోస్ వీడియోస్ పెట్టమంటే ఆ రోజు నైట్ అయ్యేసరికి మా దగ్గరికి వచ్చిండు. ఇంటికి వచ్చి అక్కడ మా చెల్లె దగ్గరకు పోయి అక్కడ కేక్ కట్ చేసుకున్నాడు. మళ్ళీ నా దగ్గరకు వచ్చి అక్కడ కూడా కేక్ కట్ చేయించినాం. అట్లా కేక్ కట్ చేసిన తర్వాత ఇక వీడియోస్ పెట్టమంటే వాడు మర్చిపోయాడు, నైట్ అయింది వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే పెట్టేసరికి అవి అట్లా అప్లోడ్ చేయొచ్చు, నెక్స్ట్ డే అసలు చేద్దామన్న ఆలోచన కూడా మాకు అర్థం కాలేదు. అరే ఈ రోజే బర్త్డే ఈ రోజే పెట్టాలి, రేపు పెడితే బాగుండదేమో అట్లా అనుకున్నా. కానీ తర్వాత తెలిసింది, తర్వాత మనకు చేస్తేనే కదా ఏదైనా వర్క్ మనకు ఇది ఇట్లా చేయగలుగుతాం, ఇది ఇట్లా పెట్టగలుగుతాం అని తెలుస్తుంది. అట్లయితే నాకు ఈ వీడియో ఎప్పుడైనా అప్లోడ్ చేసుకోవచ్చు కదా మనం అన్నట్టుగా అయితే నేను ఆ వీడియో ఒకటి అట్లా అప్లోడ్ చేసిన. గేమ్స్ ఉండేసరికి గేమ్స్ విషయంగా అయితే అది ఒకటి వీడియో అయితే అప్లోడ్ చేసిన. అట్లనే దసరాకి వచ్చినాము, మేము బతుకమ్మ పండుగకు వచ్చినాము. బతుకమ్మ పండుగకు మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాము. వచ్చేసరికి ఇక్కడ బతుకమ్మలు ఆడుకునే అవన్నీ పెట్టిన తర్వాత దసరాకి వచ్చినాము. దసరాకి వచ్చేసరికి దసరా కూడా ఇక్కడ పిండి వంటలు అవి చేసుకున్నాము. పిండి వంటలు చేసేసరికి అవన్నీ వీడియోస్ అయితే తీసుకునే వాళ్ళు మాకు అదొక మెమొరీ లాగా అయితే మిగిలిపోయింది. ఎన్నోసార్లు అమ్మ వాళ్ళ ఇంటికంటే ప్రతిసారి వస్తూనే ఉంటాం, పోతూనే ఉంటాం కదా, కానీ ఈసారి అయితే అన్ని స్పెషలే, నాకు ప్రతిదీ స్పెషల్గా అయిపోయింది. అట్లనే ఇప్పుడు ఈసారి కూడా మేము ఇక్కడికి ఇంటికి అయితే వచ్చినాము. దీపావళికి అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాము. ఇక 100 వీడియోస్ అయితే అయినాయి కదా అని ఇప్పుడు 2-3 రోజుల నుంచి 100 వీడియోస్ సెలబ్రేషన్స్ అయితే చేసుకొని మీకు అందరికి చెప్పాలని అనుకున్నా. అంతలోపు 100 సబ్స్క్రైబర్స్ కూడా అయ్యారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. 100 సబ్స్క్రైబర్స్, 100 వీడియోస్, 116 దాకా వీడియోస్ అయినాయి. 100 అయ్యేసరికి 100 సబ్స్క్రైబర్స్ కూడా అయ్యారు. మంచిగా అనిపించింది. ఇంతవరకు నన్ను ఎంకరేజ్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఇప్పుడు ఈ వీడియో అయితే నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోలు అయితే పెడతాను నేను. ఇంకా స్టిచ్చింగ్ కానీ
మామూలుగా వ్లాగ్స్ కానీ మంచి వీడియోస్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఇప్పటి వరకు అయితే నాకు కొంచెం తెలియదు కదా ఎట్లా పెట్టాలనేది. మనం చూసింది వేరు, చేసింది వేరు. అట్లా నాకు చూసిన దానికన్నా మనము వీడియోలు చూసి ఒకళ్ళు చూసి పెట్టిన దానికన్నా మనం చేస్తూ ఉంటేనే మనకు ఎట్లా వేయాలనేది అర్థమవుతుంది. అట్లయితే నేను ఇప్పటి వరకు అయితే ట్రై చేస్తున్నా. నా స్వతహాగా నేను నా ఆలోచనతోనైతే నేను పెట్టాలనుకుంటున్నా. ఎవరో చూసినాయి మనము కాపీ చేసి పెట్టడం కాకుండా మనమే మన ఆలోచన ఎట్లుందో అట్లనే జనాలకు చూపించాలనుకున్నా. నేను అట్లనే పెడుతున్నా. నాకైతే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.